శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని 15వ శ్లోకం వివరించుకుంటున్నాం. ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగించున్నదియు నగు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట. వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగవాసిష్టము మున్నగు వారిని అధ్యయనము చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది. అది నిన్న కాయిక తపస్సు, మానసిక తపస్సు దాని గురించి చెప్పి ఈరోజు వాచిక తపస్సు గురించి చెప్తున్నారు. ఈ వాచిక తపస్సు అంటే వాక్ అంటే మనం మాట్లాడేది, చదివేది వస్తుంది కాబట్టి మాట్లాడే మాట ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సునకు నొప్పి కలుగజేయరాదు. అది మనం ఎలా మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎవరిని నొప్పించకుండా ఉండే విధంగా మాట్లాడాలి. అంటే ఈ నొప్పించడం అనేటిది ఎప్పుడు వాడి ఆలోచనని బట్టి వస్తుంది కదండి. అంటే వాడు రాగద్వేషాలతో మిళితమైనప్పుడు కానీ ఆ వాక్కు వచ్చేటువంటి వాక్కు కఠినంగా, బాధ కలిగించే విధంగా, నొప్పి కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా అబద్ధం చెప్పడం కూడా వాక్కులో వచ్చేటువంటి దోషమే. అందుకని వాచిక తపస్సు అన్నప్పుడు సత్యం పలకాలి, ఇతరులు నొప్పించకుండా పలకాలి. అంతేకాకుండా ఈ భగవత్ సంబంధమైన గ్రంథాల్ని పఠిస్తూ ఉండాలి. మళ్ళా మాటి మాటికి భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే మనసుతో స్మరించడం కాదు, వాక్కుతోటి కూడా ఉచ్చరిస్తూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మరియు అది సత్యమై యథార్థమై ఉండవలను. అది తను మాట్లాడే మాట సత్యమైంటిదిగా, ఎవరిని నొప్పించకుండా ఉండాలి, సత్యమైనదిగా కూడా మాట్లాడాలన్నమాట. ఏమండి, ఉన్న మాట ఉన్నట్లుగా సత్యంగా మాట్లాడితే అవతల వాళ్ళకి నొప్పి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అండి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మౌనంగా ఉండు. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టేదానికంటే మౌనంగా ఉండటం మంచిదే కదా. అందుకే చెప్తున్నాను అన్నమాట. సత్యవాక్కు అయినప్పటికీ దాన్ని పరుషముగా, అప్రియముగా పలుకరాదు. ఇతరులకు ప్రియముగా, హితముగా ఉండవలను. మనం మాట్లాడేటువంటి మాట అలా ఉండాలి. అభ్యసనం అని చెప్పినందువల్ల అట్టి స్వాధ్యాయమును లెస్సగా అభ్యాసం చేయవలనని, ప్రతిరోజు దాన్ని సాధించవలనని స్పష్టమవుతున్నది. ఇది ఒక రోజుతో అలవాటుతోటి వచ్చేది కాదు, ఒక రోజు చేస్తే అయిపోయేది కాదు. నిరంతరం రోజు అభ్యాసం చేయాలి. కాసేపు గ్రంథ పఠనము, మాట్లాడే మాటలు కూడా మంచి ప్రియంగా, ఎవరికి నొప్పి కలిగించకుండా ఉండే విధంగా. అసలు మౌనంగా ఉంటే మరీ మంచిది. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అలా మాట్లాడాలి. ధ్యానము కదా ప్రధానము, శాస్త్రాభ్యాసనం ఎందులకు అంటే అని పలుకు వారికి చక్కని సమాధానము భగవాన్ డొసంగిరి. ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రాదులను పరిశీలించుట, అధ్యయనము చేయుట నిప్పుకు గాలి తోడైనట్లు అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగా ఉందని ఎరుంగవలను. అండి ధ్యానం కదండి, మనసుతోటి చేస్తే కదండి మరి ఫలితం బాగా ఉంటుంది. అందుకని మనసుతో ధ్యానం చేయడం కదండి ప్రధానం. అంటే ధ్యానం చేయడం మంచిదే, కానీ ఎప్పుడు కుదరకపోవచ్చు ఆ ధ్యానం అలా ఉండటానికి, ధ్యానం చేయడానికి. అందుకని ఈ భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రాధ్యయనం కూడా చేసినట్లయితే ఒకదానికోటి సహకరించి వీడు జ్ఞానంగా స్థితుడవడానికి అన్నమాట. ఆ దృష్టి మారకుండా ఉండటానికి. ఇట్టి అధ్యయనము చేతను, ప్రణవాది మంత్రముల జపము చేతను, సత్యవాక్కు చేతను వాక్ శుద్ధియు కలుగగలదు.
వాక్శుద్ధి కలగాలంటే ఇవన్నీ చేస్తే గాని వాక్శుద్ధి కలుగుతుందని చెప్తున్నారు అన్నమాట. వాచిక తపస్సు అనగానేమి? పరులకు నొప్పి కలుగజేయనదియు సత్యమైనదియు ప్రియముగను హితముగను ఉండునదియు వాక్కును వేదాదుల అధ్యయనమును వాచిక తపస్సు అని చెప్పబడును. ఇక మానసిక తపస్సును గూర్చి వచించుచున్నారు. మనస్సును నిర్మలముగా నుంచుట, కలతనందనీయక స్వచ్ఛముగా నుంచుట, ముఖ ప్రసన్నత్వము, క్రూరభావము లేకుండుట, పరమాత్మను గూర్చిన మననము దైవ ధ్యానము కలిగి ఉండుట, లేక దృశ్య సంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితి కలిగి ఉండుట అను వాగ్మౌన సహిత మనోమౌనము, మనస్సును బావుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట, మోసము మున్నగన లేకుండుట అనున్నది మానసిక తపస్సు అని చెప్పబడుతున్నది. కాయిక వాచిక మానసిక. ఈ మానసిక తపస్సు అంటే ఏమిటంటే మనస్సుని ఎప్పుడు నిర్మలంగా ఉంచడం, అంటే దాంట్లో ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉంచడం అనేటిది మానసిక తపస్సు. దాని చేత ధ్యానం చేయించడం మంచిదే. ధ్యానం కంటే కూడా ధ్యానం అంటే వాడు ఏదో ఒక మంత్రాన్ని మనసులో తలంచటాన్ని ధ్యానం అంటాం. ఇప్పుడు అది కాకుండా మనసు మౌనం అన్నమాట. అక్కడ ఏ ధ్యానము లేదు, ఏ మంత్రము లేదు, ఏ శబ్దము లేదు, సమాధి స్థితి. ఆ మనసు ఎప్పుడు ఆ సమాధి అనుభవంలో ఉండటం అంటే చాలా చాలా ప్రధానము, ముఖ్యమైనటువంటిది. అది అప్పుడు ఎలా ఉండగలదు అంటే మనసులో క్రూరత్వం అనేటిది, అంటే ఈర్ష్యాసు విరాగ ద్వేషాలు వంటివి, మాలిన్యం అనేటిది లేకుండా ఉన్నప్పుడు గాని, అంటే ఎప్పుడు ఆ అరిషవర్గాలు పనిచేస్తాయి ఏంటంటే జగత్తుని నమ్మినప్పుడు, జగత్తుని రూపనామాలుగా నమ్మినప్పుడు అవి పనిచేస్తాయి. జగత్తును పరమాత్మగా వీడు నమ్మినప్పుడు ఇంకా తనకంటే వేరుగా ఏదీ లేదుగా, ఉన్నదంతా పరమాత్మ తత్వమే ఉంది. ఇంకా ఎవరి మీద ఈర్ష, ఎవరి మీద అసూయ, ఎవరి మీద కలుగుతుంది? చెప్పండి. దానికే పరిపూర్ణానంద స్వామి ఆత్మబోధలో మనోబుద్ధులు పడిపోతే గాని ఆ స్థితిలో ఉండలేదు అని చెప్పారు. అవును, అంతేగా మరి. ఆ మనోబుద్ధులు లేచినప్పుడేగా వీడి ప్రకటితమయ్యేది. ఆ మనోబుద్ధులు పడిపోతే గాని నిరంతరం ఆ స్థితిలో ఉండలేరు. అందుకని ఏంటంటే చిత్తశుద్ధి కోసమే మీరు పూజలు చేయండి అని చెప్పాడు. చిత్తశుద్ధి లేని జ్ఞానం నిలబడదు, ముందు చిత్తం శుద్ధి అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పాడు. అందుకేనండి చిత్తం శుద్ధి కావాలంటే వీడు సాత్విక ఆహారము, సత్వగుణము, భగవత్ సంబంధమైన వినడము, చదవడము, ఆ మనసుకు ఎప్పుడు కూడా భగవన్నామం కూడా అండి. భగవన్నామం అంటే వీడు ఎప్పుడు ఒకటే కాదండి, వీడు ఇవన్నీ కూడా సమకూరాలి వాడికి. అది ఆయన భగవన్నామం చేస్తూ ఉండాలి. నామానికి ఉన్న పవర్ దేనికి లేదు, అది చెయ్యండి అని చెప్పాడు. అందుకే మనకు అమ్మ కూడా రామనామం చేయండిరా అని చెప్పేసి పదే పదే ఎందుకు చెప్పడం? ఆ మంత్ర శక్తి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మామూలుగా అయితే మనసు విషయాల గురించి ఆలోచించేటువంటి మనసు మాలిన్యాన్ని లోపల చేరుస్తుంది. ఆ టైంలో వీడు మంత్రాన్ని ఎప్పుడైతే చేస్తున్నాడో, మంత్రం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుంది. ఆ విషయాలనేటివి రావు కదా లోపలికి. అంటే బయట గాలి బయటే, లోపల మంత్రం లోపలే. అంటే బయట జరిగేటువంటి విషయాలు బయటనే ఉంటాయి, అవి లోపలికి స్వీకరించదనమాట. అది ఎప్పుడు ఈ మంత్రానుష్ఠానం తైలధారవుతుగా చేస్తుంటే గాని అలా ఉంటుంది వాడి అంతరంగం. ఒక్కొక్కసారి దేనికంటే ఆ స్థిరత్వం, ఆ మంత్రం ఏకధాటిగా చేయడం అనేది వీడికి అలవాటు కాకపోయినప్పుడు ఏం చేస్తుంది, మంత్రం చేస్తున్నట్టే ఉంటుంది, మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోతుంది. చాలా టక్కరది, ఎంత ప్రమాదకారు ఆ మనసు. అందుకనే దానికి అలా అలవాటు కావడం కోసమే ఇప్పుడు ఈ జపమాల పట్టుకొని చేయడం అనేటిది, ఈ వేళ్ళు లెక్క పెట్టుకొని చేయడం అనేటిది,
అలవాటు కావటం కోసం. నిరంతరం అవేమీ లేకపోయినా మంత్రానుష్ఠానం నిరంతరం జరుగుతుంది అనుకోండి, ఆ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితే గాని ఈ మనసు బుద్ధి ఈ దేనికంటే రెండు పడిపోవాలి. రోజు నిద్రపోతున్నాం, అక్కడ మనసు లేదు బుద్ధి లేదు, రెండు పడిపోతున్నాయి. సుషుప్త స్వప్న అవస్థలో మనసు పనిచేస్తుంది, అక్కడ మనసు ఉంది. ఈ జాగ్రత్త అవస్థలో మనసు ఉంది, బుద్ధి ఉంది. అంటే వీడి ఆ ఆ సాధన ప్రయత్నాన్ని బట్టి ఆ పవర్ వాడి మీద పనిచేస్తుంది అనమాట. అందుకే నిరంతరం మంత్రం చెయ్యండి అని చెప్పేసి మనం చెప్పుకోవడం కూడా. అమ్మ పదే పదే ఎవరు మాట్లాడినా రామనామం చేస్తున్నారా, రామనామం చెయ్యండి, బాగా చెయ్యండి, ఎప్పుడు చెయ్యండి అని చెప్పేసి. ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదండి. అందుకే రాముల వారిది మనము సీతారామాంజనేయులో చదువుకున్నది చెప్పుకుంటుంటాం. ఆ రాముల వారు ఆ వారధి కట్టినప్పుడు అందరూ రామ రామ అని రాసి ఆ రాళ్ళ మీద వేస్తుంటే అవన్నీ తేలుతున్నాయి అని చెప్పేసి రాముల వారు కూడా ఒక దాని మీద రామ అని రాసి ఆయన వేస్తే అది మునిగిపోయిందంట. రామాంజనేయ యుద్ధం అనేటువంటి దాంట్లో కూడా ఏమిటి, రాముల వారి కంటే కూడా మంత్రానికే ఎక్కువ శక్తి ఉంది. ఎందుకంటే అది నామి భగవంతుని చేర్చేస్తుంది. ఆ వారధి ఎలాగైతే దాటటానికి ఆ వారధి ఎలాగైతే అక్కడ చేర్చేస్తుందో అలాగే ఆ భగవంతుని యొక్క ధ్యానము, ఆ మంత్రశక్తి వీడిని భగవంతునిలో కలిసిపోయే విధంగా చేస్తుంది. ఎందుకని ఆ మంత్రశక్తి వల్లనే వీడికి చిత్తశుద్ధి అవుతుంది. చిత్తశుద్ధి అయితే ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడికి అనుభవం అవుతుంది. ఈ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి చెయ్యి. దేనికంటే నీ మనసు నీ దగ్గరే ఉందిగా, ఆ మనసుతోటే కదా నువ్వు చేయించేది. సాధన చేయవలసిందంతా స్థూల శరీరంతో కాదు, సూక్ష్మ శరీరం అంటే మనసుతోటేగా వాడు చేసేది. అందుకే మనసు చేయగా మనసు పడిపోతుంది. బుద్ధిలో కూడా ఆ అంతర్గతంగా ఉండేటువంటి వాసనలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆ చిత్తంలో ఉండేటువంటివి, బుద్ధిలో ఉన్నటువంటి నమ్మకాలు ఇవన్నీ పడిపోతాయి అన్నమాట. అప్పుడు మనఃప్రసాద, మనస్సు తేటగా నిర్మలంగా కలతనందకుండా ఉండవలెను. ఏదో ఒక విషయం వచ్చి వాడిని లోపల కలత పెడుతుంది అనుకోండి, ఆ మనసు అంతరంగము ప్రశాంతంగా ఉండలేదు. అంటే కొలంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ నీళ్ళ దాంట్లో ఒక రాయి వేసామనుకోండి, ఎలాగైతే అలజడి కలుగుతుందో, ప్రపంచాన్ని నమ్మినప్పుడు కదా వీడిలో వచ్చి విషయం వచ్చి వాడిని కలత పెట్టేది. అందుకనే ఆ మనసుతోటి ఎప్పుడు కూడా మంత్రం చేయించాలి. మంత్రం చేయిస్తుంటే గనక ఆ రజోగుణ తమో గుణముల యొక్క సంపర్కం ఉన్నచో అది చంచలముగానో మత్తుగానో ఉండును. విషయాలు కదులుతున్నాయి అనుకోండి, మంచి విషయాలేనండి, ఎవరికి చేడు చేసేవి కాదండి, అయినా విషయమేగా, దాంట్లో కల్తీ అనేది ఉందిగా. అందుకని ఈ వీటితో కలిసి ఉన్నప్పుడు మనసు నిర్మలంగా ఉండదు. అందుకని సత్వగుణ సంబంధం అంటే ఎప్పుడు మంత్రానుష్ఠానం వంటిది జరుగుతుండాలి. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికి అంతయు క్రిందకు జిని నీరు తేటముగా నుండినట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యమును రహితమునర్చి చిత్తమును వినిర్మలముగా చేయవలెను. ఇదే మనప్రసాదము, మానసిక తపస్సు. ఇట్టి మనప్రసాదమును స్వీకరించిన వాడు మరలా బంధమును పొందనేరడు. అది ఎప్పుడైతే నిరంతరం మంత్రానుష్ఠానం చేస్తూ ఆ మనసు అనేటిది ఒక ఏది వచ్చినప్పటికీ అది ఒక ప్రసాదంగా స్వీకరిస్తున్నా అనుకోండి, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞే, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదమే అని ఎప్పుడైతే భక్తి ఉండాలి. భక్తి లేకుండా వీడు అసలు మంత్రానుష్ఠానమే చేయలేడు. ఏకధాటిగా భగవంతుని యందు భక్తి శ్రద్ధలతోటే ఈ మంత్రానుష్ఠానం నిరంతరం చేస్తుంటాడనమాట. దాంట్లో ఆ రజోగుణము తమోగుణ ప్రభావాలు లేకుండా వాడికి వాడు చూసుకోవాలి. అంటే శరీరం ఏంటి నమ్మకంలో ఉంటే గనక ఇవి పని చేస్తాయి. బ్రహ్మనంటి జ్ఞానంగా ఆ నమ్మకంగా ఉన్నప్పుడు వాడిలో
నిరంతరం భక్తి శ్రద్ధలే తొణికిసలాడతాయి అన్నమాట. సౌమ్యత్వము అంతఃకరణ వృత్తి సామాన్యముగా ముఖమునందు ప్రతిబింబించుచుండును. ముఖము సౌమ్యముగా వికాసముగానున్నచో దాన్ని బట్టి చిత్తవృత్తియు నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యముగా ఉన్నదని ఊహించవచ్చును. అట్టి సౌమ్య స్థితి కలిగి ఉండుటయు మానసిక తపస్సే ఎగును. అది చూడండి ఆ మహాత్ముల్ని చూసిన వెంటనే దర్శించిన వెంటనే వాడికి ఎంత ప్రశాంతత కలుగుతుంది. ఎందుకని వాళ్ళు ఎప్పుడు ఆ భగవంతుడిగా ఉన్నారు, ఆ భగవత్ తత్వంతోటే కలిసిపోయి ఉన్నారు, భగవంతుడుగానే ఉన్నారు. ఆ భగవంతుని యొక్క విగ్రహాలు గాని ఇవి గాని చూసిన వెంటనే వీడికి ఎలా ప్రశాంతత కలుగుతుంది అంటే వీడిలో ఉన్నటువంటి ఆ మనసు అనేటువంటిది అక్కడ పడిపోతుంది అన్నమాట. అలాగే అంతఃకరణ వృత్తి సామాన్యంగా వీడి మనసులో కలతగా ఉందనుకోండి, అదే వాడి ముఖంలో కనిపిస్తుంది. వాడికి బాధగా ఉన్నదనుకోండి మనసులో, అదే వాడి ముఖంలో ఏదో బాధగా ఉన్నట్టున్నాడే వీడిని చూస్తుంటే అలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ ముఖ వర్చస్సులోనే తెలుస్తుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ముఖం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ మంత్రానుష్ఠానం నిరంతరం చేస్తూ సమాధి అనుభవంలో ఉన్నప్పుడు గాని వాడికి అలా ఉండదు. ఈ రజోగుణ తమోగుణ ప్రభావం ఏమి వాడి మీద ఉండదు. ఉండనప్పుడే ముఖం ప్రశాంతంగా ఉంటుంది. మౌనం, వాగ్మౌనము మనోమౌనము అని మౌనము 2 విధములు. ఇచ్చట మౌనము మానసిక తపస్సునందు చెప్పుట వల్ల మానసిక మౌనమే ఇచ్చట వివక్షతమని తెలియచున్నది. అయితే వాగ్మౌనము మనోమౌనమునకు సహాయకారిగా ఉండగలదు. అది మనసు మౌనంగా ఉండాలంటే ముందర వాక్మౌనము అలవాటు కావాలి. వాక్మౌనము అలవాటైపోయి ఎప్పుడు వాక్మౌనం పాటిస్తున్నాడు అనుకోండి, ఎక్కువగా లొడలొడగా మాట్లాడకుండగా, ఏది పడితే అది మాట్లాడకుండగా, ఎప్పుడైతే వాగింద్రియాన్ని నియంత్రించుకొని ఆ వాక్కు మౌనం పాటిస్తున్నాడో, మౌనం అలవాటు చేసుకున్నాడో, అది క్రమక్రమంగా మనసుతో భగవద్ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు మనసు కూడా మౌనమైపోతుంది. అంటే ఏ ఆలోచన లేని స్థితి కలుగుతుంది. ఆ మనోమౌనము, ఈ వాక్మౌనము మనోమౌనానికి దోహదం చేస్తుంది. క్రమక్రమంగా ఒక్కో మెట్టు ఎక్కువ కొద్దీ ఎలాగైతే ఎదుగుతాడో అలాగే కాయిక మౌనము, వాచిక మౌనము, మనోమౌనము. అందుకని ఇవన్నీ కూడా సహాయకారిగా ఉంటాయి కాబట్టి అది అభ్యసించవలసింది. అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాగ్మౌనం మాత్రం కలిగి ఉన్నచో అతడి మనస్సు అనేక సంకల్పములతో కూడుకొని చంచలమై ఉండుట వల్ల ఆ మౌనము వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని ఈ సందర్భముగా గ్రహించవలసి ఉన్నది. వీడు వాక్మౌనం పాటిస్తున్నాండి. ఇప్పుడు కొంతమంది చూడండి, ఒక రోజు లేకపోతే ఒక గంటో లేకపోతే ఒక పూటో వాక్మౌనం పాటించాలి, మౌనం పాటించాలని ఒక వ్రతం లాగా పెట్టుకుని మౌన వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు వాక్మౌనం మంచిదే, అలాని మనసులో అనేకంగా ఆలోచనలు కలుగుతున్నాయి అనుకోండి, ఈ వాక్మౌనం వల్ల వాడికి ఉపయోగం ఉండదు. అందుకని వాక్మౌనం నుంచి మనోమౌనానికి ఎదగాలి. ఎందుకు వాడు వాక్మౌనాన్ని పాటిస్తున్నాడు? ఈ ఇంద్రియం కాసేపు కట్టడి చేస్తే గనక ఆ వాక్ శుద్ధి అవుతుందని. అలాగే మనసును ఎప్పుడైతే ఆలోచనలు లేకుండగా ఆ ఆలోచనలు చేసేటువంటి సమయంలో ఆ కాలాన్ని మంత్రానుష్ఠానం చేస్తూ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో దాని వల్ల మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయిందనుకోండి, అది నిర్మలంగా ఉంటుంది, మనోమౌనంగా ఉంటుంది. ఇది చెప్పినంత తేలిక కాదు, కానీ క్రమక్రమంగా వాడు అలాగే చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే వాక్మౌనము మనోమౌనము వాడికి అలవాటు అవుతుంది. ఆ మనసు పడిపోవడం అంటే ఆ మనోమౌనమే మనసు పడిపోవడం. ఈ అచ్చగా వాక్మౌనం వల్ల ఏ ఉపయోగం ఉండదు. మనోమౌనం చేసినప్పుడే ఈ వాక్మౌనం దానికి దోహదకారిగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట.
ఆ మౌనం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా గ్రహించవలసి ఉన్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము. మౌనం అంటే కదలిక లేకుండా ఉండటం. ఇప్పుడు శారీరక మౌనం అంటే ఎప్పుడు తిరుగుతుండేటువంటి శరీరాన్ని ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి మా భగవన్నామాన్ని జపం చేయడమో ధ్యానం చేయడం కాయిక మౌనం అవుతుంది. ఎప్పుడు మాట్లాడేటువంటి వాక్కుని తినడమో మాట్లాడటమో చేసేటువంటి వాక్కుని ఏమి చేయకుండా సైలెంట్ గా మౌనం పాటించడం వాక్మౌనం అవుతుంది. అలాగే ఆ మనసు ఏం చేస్తుంది? ఆ మనసు ఎప్పుడు ఆలోచనలు తీసుకొస్తుంది, ఏదో ఒకటి విషయాలు తీసుకొస్తుంది, ఆలోచనలు చేస్తుంది. అలా చేసేటువంటి మనసుని ఏమి చేయకుండా, అంటే ఆలోచనలు అనేవి లేకుండా ఉండాలంటే ముందర భగవన్నామం మననం చెయ్యాలి. భగవన్నామం మననం చేయడం వల్ల ఆ శక్తి వల్ల ఆ మనసు సంకల్పాలు గాని ఏమీ లేకుండా మనోమౌనం కూడా వాడికి అలవాటైపోతుంది. అదే సమాధి అనుభవం అంటే. సమాధి స్థితి ఏంటి? ఆ మనోమౌనం మనసు పడిపోవడమే సమాధి స్థితి. కనుకనే మౌనమును భగవానుడు ఇక్కడ వాచిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చుట సంభవించినది. కాబట్టి మనోమౌనమే సర్వులకును ముఖ్యమైనదనియు వాగ్మౌనము దానికి సహాయభూతముగా నుండుననియు ఎరుంగవలెను. ఇచట ఆత్మాను పదమునకు మనస్సని ఇంద్రియములని అర్థము. ఆత్మ వినిగ్రహ అని అన్నప్పుడు నిగ్రహం అని చెప్పక వినిగ్రహం అని చెప్పడం వల్ల సామాన్య నిగ్రహము చాలదనియు ఇంద్రియ మనములను లెస్సగా నిగ్రహించవలనియు తేలుచున్నది. మనకి ఆత్మ సంయమ యోగము, ఆత్మ వినిగ్రహము అనేటువంటి పదాలు మనకి భగవద్గీతలో అక్కడక్కడ చెప్పారు. ఆత్మకి ఏమీ లేదు కదండి, అది నిగ్రహించడం ఏమిటండి? ఏమీ లేకపోతే కదా ఆత్మస్థితి. మరి నిగ్రహించడం ఏమిటంటే అక్కడ వచ్చేటువంటి సందర్భాన్ని బట్టి ఆ పదం అక్కడ ఎందుకు వాడారంటే, అక్కడ ఆత్మ అంటే మనసని ఇంద్రియాలని పోల్చి చెప్పారన్నమాట. మనసుని నిగ్రహించడం, ఇంద్రియాలని నిగ్రహించడం అనేటి దాని గురించి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఒకేసారి మనసు నిగ్రహించడం వాడికి వీలయ్యేటువంటి పని కాదు. అందుకని ముందర ఇంద్రియాల్ని నిగ్రహించడం కావాలి. ఇంద్రియాలను నిగ్రహించడం కావాలంటే వాడు భగవత్ సంబంధమైనటి వింటూ వీటి వల్ల నేను నష్టపోతున్నాను, ఇవి జన్మల పాలు చేస్తున్నాయి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినటువంటి వాడే ఈ ప్రయత్నం చెయ్యగలడు. ఇప్పుడు మనం ఆ మార్గంలోనే ఉన్నాం కాబట్టి మన ఇంద్రియాల్ని సంయమనం చెయ్యాలి, నిగ్రహించాలి. ఏ చూసిందల్లా కావాలనుకోవడం కాకుండా, కనిపించిందల్లా కావాలనుకోవడం కాకుండా, విన్నదల్లా కావాలనుకోవడం కాకుండా, ఏ ఇంద్రియాన్ని వీటి వల్ల నేను నష్టపోతున్నాను, ఈ మనసు ఆ విషయాల వైపు అలా వెళ్ళినప్పుడు నష్టపోతున్నాను, ధ్యానం చేయాలనుకున్నా సరే ఇవే గుర్తుకొస్తున్నాయి, అంతకుముందు జన్మల్లో చేసినటువంటివి అవి వీళ్ళు సంస్కారంగా ఉండి అవి గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు వీడు ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు కొత్తవి రాకుండా చూసుకోవడమే కాకుండా వీడు సమాధి అనుభవంలో నిరంతరం ఉంటున్నప్పుడు, ఆ మనోమౌనంలో ఎప్పుడు ఉంటున్నప్పుడు ఆ మనోమౌన బలం వల్ల ఆ పూర్వజన్మల్లో సంస్కారాలు వాసనలు అవన్నీ కూడా తగలబడిపోతాయి. అలా తగలబడిపోతేనే గాని జన్మ రాహిత్యం, అది మోక్షం అప్పుడు. అందుకనే నిరంతరం ఈ మనోమౌనాన్ని వీడు అలవాటు చేసుకోవాలి. అంత వీడి ప్రయత్నమేనండి, వీడి ప్రయత్నమే ఎప్పుడు. ఎందుకంటే మోక్షం కావాలనుకున్నది వాడు, ఇంకా మళ్ళీ పుట్టకూడదు అనుకునేది వాడు. కాబట్టి ఎవడైతే అనుకుంటున్నాడో వాడే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే కదా అది ప్రాప్తమయ్యేది. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా అదే వస్తుంది, ఆ టైంకి అదే వస్తుందంటే ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడు అన్ని వండుకొని రెడీగా పెట్టుకుంటే ఆకలిసినప్పుడు పెట్టుకొని తినగలుగుతాం. ఏమి వంట ఏమి చేయకుండా ఆ టైంకి అన్ని అవే వస్తాయని చెప్పేసి కూర్చుంటే ఎలా ఆకలి తీరుతుంది నీకు? అలా ఇది కూడా అంతే. అందుకనే నిరంతరం ప్రయత్నం, మంత్రానుష్ఠానం, మనసు విషయాలకి అందనివ్వకుండా, మనసుకి విషయాలు అందనివ్వకుండా మంత్రానుష్ఠానం చేస్తూ అలా చేయగా కానీ చాలా కాలం
కొన్ని సంవత్సరాలు చేయగా గాని ఆ మనసు విషయాల వైపుకి వెళ్ళకుండగా వాటిల్లో ఉన్నటువంటి దోష దర్శనం చేయడం వల్ల వాటి యందు అనాసక్తత కలుగుతుంది. వీటి వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, వాటిని నమ్మితే నష్టపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాంధవ్యం గాని, వస్తువులు గాని ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఇవన్నీ వాడుకొని వదిలేసే విధంగానే ఉండాలి గాని వాటిని నమ్మకూడదు. వాటి మీద అహంమమలు కలిగి ఉండకూడదు. అహంమమలు కలిగి ఉంటే మళ్ళీ జన్మల పాలవుతామని వాడికి ఎప్పుడైతే లోపల బాగా అర్థమయ్యి అది వాడికి లోపల శోధించుకుంటూ ఉంటాడో వాడికి మనసు మౌనం అప్పుడు చెందుతుంది. మంత్రం చేస్తూ, విచారణ చేస్తూ, దోష దర్శనం చేస్తూ ఇవన్నీ చేస్తుంటే ఆ మనసుకు అంతా విడమర్చి వీడు చెప్పుకోవాలి ఎక్కడ నష్టపోతున్నాం. ఇప్పుడు పిల్లవాడిని కూర్చోబెట్టి వాడికి ఏం తెలియనప్పుడు వాడికి కూర్చోబెట్టి ఇవి తినకూడదయ్యా, ఇవి తింటే జలుబు చేస్తుంది, మళ్ళీ జలుబు చేస్తే గనక మళ్ళీ ఇంజక్షన్ చేయించాలి, ఇవన్నీ బాధపడతావని చెప్పేసి వివరంగా చెప్తే చెప్పగా వాడు ఎలాగైతే ఒకసారి కాకపోతే ఒకసారైనా వింటాడో అలాగే నీ మనసు కూడా అలా దానికి చెప్పుకోవాల్సింది. నీకు నువ్వే చెప్పుకోవాలి. బయట వాడు చెప్పాడు అనుకోండి, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కోపం కూడా రావచ్చు. నీ మనసుకు నువ్వు చెప్పుకోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, ఆ మనసు వినగా ఎప్పుడో అప్పుడు వాడికి ఆ ఒకానొక టైంలో ఆ మనసు మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఆ మనోమౌనమే వీడికి జన్మరాహిత్యం కలగటానికి అదే మంచి సరైనటువంటి దోహదకారి. ఆ స్థితే వాడిని మోక్షంలో ఉంచుతుంది. మళ్ళీ కాసేపు ఒక గంట అరగంట కాదు, తల పడిపోయేంత వరకు అలాగే ఉండాలి. అందుకే చెప్తున్నారు ఇంద్రియాలని వీటన్నిటిని కూడా నిగ్రహించుకొని ఉండాలి అని చెప్తూ, అట్లే భావ సంశుద్ధి అను పదమునందు శుద్ధి అని చెప్పగా సంశుద్ధి అని చెప్పడం వలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండవల్లని స్పష్టమవుతున్నది. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరం. ఒకళ్ళ గురించి మంచి భావనే చెయ్యాలి కానీ ఎవడి గురించి కూడా ఏ రకమైన దుష్టభావంలో చేయకూడదు. అంటే వీడు కావాలనేమి చెయ్యడు, కానీ వాడిలో ఉన్నటువంటి సంస్కారాలు ఆ వాసనలు అనేవి వాడి చేత అలా చేయించేస్తాయి. అందుకని ఇప్పుడు భావశుద్ధి, ఆ భావాలు కూడా ఇది ఏది ఎవడు ఇక్కడ ఏది అనుభవించి ఎంతకాలం అనుభవిస్తున్నాడో తాత్కాలికంగానే ఉంది. వాడు భోగాలు అనుభవించి ఎప్పుడొకప్పుడు వాడే తెలుసుకుంటాడు. వాడు బాధపడుతున్నాడా, వాడి కథలో అది ఉంటే ఎవరు మార్చలేము. పడగ వాడికే అర్థమవుతుంది. వాడి సంగతి నీకెందుకు, ముందర నీకెలా ఉందో నువ్వు చూసుకో. వాడి గురించి నువ్వు బాధపడినా వాడికేం తగ్గదు, పోదు. అలా అని వాళ్ళని నొప్పించకుండా నీ మాటలు పరుషత్వం లేకుండా కొంతకాలం ఉంటాయి కష్టాలు, అంటే ఎవరికైనా వస్తాయి పోతాయి. ఎవరికి స్థిరంగా ఉండవు కదండి. సుఖాలైనా అంతే, దుఃఖాలైనా అంతే. ఒకడి గురించి ఎప్పుడు కూడా మంచి భావన చేయాలి, అందరూ బాగుండాలి. వాడు ఎటువంటి వాడైనా కానీ నీకు దేనికి, వాడి గుణాలు వాడు సంస్కరించుకోవాల్సిందే కానీ ఎవడి గుణాలు వాడు సంస్కరించుకోవాల్సిందే కానీ ఎవడిక్కడ బాగు చేయలేడు కదా. ఎందుకనండి బాగు చేయలేడంటే అసలు నీకు నీవే లేవురా, ఇంక వాడెక్కడున్నాడు నీకు. అందుకే నాకెవరు లేరు, నేను ఎవరికి లేను. ఆ రకంగా వీడు ఆలోచించాడు అనుకోండి, వాడు విచారణ చేశాడు అనుకోండి, అక్కడ ఏ రకమైన దుష్ట భావనలు అనేవి కలగవు. ఎందుకంటే ఇది యదృశ్యం తన్నసు, ఇదంతా నశించిపోయేటువంటిది. రోజు నిద్రలు అన్నిటినీ వదిలేసి వెళ్తున్నాడు, మళ్ళీ లేచిన తర్వాత తగిలించుకుంటున్నాడు, కానీ ఇదేమీ సత్యం కాదు, నాటకం కోసం తగిలించుకోవడమే. ఇది నాటకం అనేంటి దృష్టి కలిగి ఉండాలి వాడికి ఎప్పుడు. ఆ నాటకం ఆడిన కాసేపే గాని మిగతా అంత టైము బ్రహ్మగానే వాడికి తెలియబడుతుంది. ఆ నాటకం కూడా ఎలా ఉంది, కళలో కళగా అంటున్న సేపు కూడా అది నిజంగా అనిపించింది కానీ నిజం కాదు. ఇది కూడా అంతే.
ఇది ఈశ్వర కళ కాబట్టి దీర్ఘకాలం ఉంటుంది. అందుకని కాలాన్ని వృధా చేయకుండా ఎప్పుడు భావము గాని, వాక్కు గాని, ఇంద్రియాలు గాని అన్ని వీడు మంత్రానుష్ఠానం వల్లనే శుద్ధి చేసుకోగలడు. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరం. అది నువ్వు జ్ఞానసిద్ధి పొందాలి అంటే భావశుద్ధి ఉండాలి. ఎప్పుడు ఒకటి గురించి చెడుగా ఆలోచిస్తున్నా అనుకోండి, వీడికి లోపల ప్రశాంతంగా ఎక్కడ ఉండగలడు? జ్ఞానంగా ఎక్కడ బ్రహ్మనంటే జ్ఞానంగా ఎక్కడ ఉండగలడు? ఉన్నదంతా బ్రహ్మమే బాబు, ఇక్కడ రెండోది అనేది లేదు అన్నప్పుడు భావంలో ఏ తేడాలు ఉండకూడదుగా. అందుకే భావశుద్ధి కూడా చాలా అవసరం అని చెప్తున్నారు. అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించినట్లు శుద్ధ హృదయమున ఆత్మ భాస్కరుడు చక్కగా భాషించును. కాబట్టి మనస్సునందు భావములందు ఏలాంటి దృశ్య దోషము అపవిత్రత చేరకుండా బహు జాగరూకతతో చూచుచుండవలెను. అది తన అంతరంగాన్ని తను పరిశీలించుకుంటూ ఉండాలి. ఎప్పుడు తన మనసును తను పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏ రకమైన మాలిన్యం వంటి చేరకండగా ఎప్పుడు మంత్రానుష్ఠానం జరుగుతూనే ఉండాలి, మంత్రం చేస్తూనే ఉండాలి. మానసిక తపస్సు అనగానేమి? మనస్సు నిర్మలముగా నుండుట, ముఖమందు ప్రసన్నత్వము కలిగి ఉండుట, మౌనము అనునవి మానసిక తపస్సు అని చెప్పబడును. ఇంతదనుక శారీరక వాచిక మానసిక తపస్సులను గూర్చి చెప్పి ఇక సాత్విక రాజసిక తామసిక తపస్సులను వివరించుతున్నారు. మహాలక్ష్మి కాసేపు మాట్లాడతారా? మాట్లాడగలరా? చెప్పండి. సరే, లత మాట్లాడినన్నా కాసేపు. జై గురుదేవమ్మ. తపస్సు అంటేమా ఆ గురునామాన్ని తప్పిస్తూ ఉంటేమో లోపల ఎలాంటివి ఉన్నా కానీ ఆ తపనతోటి ఆ నామ దేనితోటి ఏకదాటిగా చేస్తున్నప్పుడమ్మా ఇవన్నీ కూడా దహించుకుపోతాయమ్మా. ఆ మనసుకి ఎంతసేపటికి ఆ నామాన్ని పఠిస్తూ ఉంటే ఒక్కసారి ఇవన్నీ క్లియర్ అయిపోయినప్పుడమ్మా, మీరు మనోమౌనం గురించి చెప్పారు చూడండి, ఆ మనోమౌనం అవుతుందమ్మా. మనోమౌనం అయిపోయినప్పుడు ఇంకేది లేదమ్మా. ఆ మనోమౌనం అవటానికి ముందు ఇవన్నీ శుద్ధి కావాలి అంటే అవునమ్మా, అవునమ్మా. అదే ఆత్మస్థితి. నీ ఆత్మ యొక్క నీ స్వస్థానం అది, ఇవన్నీ కాదు. అవునమ్మా, ఆ మౌనంలోకి వెళ్ళినప్పుడు ఇంకా అలా ఉండిపోవటమేనమ్మా, ఇంకేది లేదమ్మా. ఆ స్వస్థానం అని తెలియబడుతుంది. కాదు, నిరంతరం నువ్వు అలా మౌనంలో ఉండగలగాలి. ఈ మంత్రం చేసేవాడు కూడా రెండో వాడే. అవునమ్మా. ఈ మంత్రం చేసేవాడు ఎవడు? శరీరం నేననుకునేవాడు చేస్తున్నాడు. వాడికి అంటే ఒకటండి నాగలక్ష్మి, దేనికంటే విషయాలు ఆలోచించేటువంటి మనసు ఒకేసారి మౌనానికి వెళ్ళదు కాబట్టి ఈ మంత్రానుష్ఠానం అలవాటు చేయడం దానికి. మంత్రం వల్ల వాడు మౌనంలోకి వెళ్ళగలగాలి. అది అందుకోసం మౌనంలోకి వెళ్ళాక మౌనమే అల్టిమేట్. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు. అవునమ్మా, అవునమ్మా. శరీరం వదిలేటప్పుడు నువ్వు ఎప్పుడు ఆ మౌనంలో ఉండాలి. అవునమ్మా. మౌనం కాకుండా ఉండేవాడు రెండోవాడు. అవునమ్మా. ఆ మౌనమే నీ అసలు యొక్క స్వరూపం. అవునమ్మా, ఆ స్వరూప స్థితి తెలిసిన తర్వాత అమ్మా ఎప్పుడూ ఆ మౌనంలో ఉండటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇంకా రెండో వాడిగా రావటానికి లేదమ్మా. ఎప్పుడన్నా అలా వస్తే మళ్ళీ ఆ మంత్రంతో మౌనంలోకి వెళ్ళిపోతాడమ్మా. అంటే వెళ్ళాలి. అదే అలా ఉంటేనే, అలా ఏళ్ల తరబడి నువ్వు నిలబడగలిగితే చివరి టైంలో నువ్వు ఉండగలవు. అలాగేనమ్మా. లేకపోతే ఉండలేరు, ఎవరు ఉండలేరు. నేను కాదు, మీరు కాదు, అందరికీ ఒకటే పాఠం ఇక్కడ ఉంది. అవునమ్మా. పాఠాలు మనుషుల్ని బట్టి లేవు, ఉన్న సత్యం ఒకటిగానే ఉంది. అవునమ్మా. ఆ సత్యం ఏంటి అంటే మీరు ఆ స్వరూపంలో ఉంటేనే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, లేకపోతే మళ్ళీ వస్తాడు. అవునమ్మా. అన్ని ఊహలు. మనసు
చాలా దూరం ఊహలతోటే ప్రయాణం చేస్తుంది ఈ సాధనలో కూడా. అవునమ్మా. అసలు అక్కడ ఏం లేదు, ఆ పరమాత్మలో ఏది లేవు. నేను పుట్టాననే నమ్మకం లేకుండా ఉండడమే ఆ స్థితి. మరి ఆ స్వరూపం ఈ మంత్ర జపం కూడా రెండో వాడికే. ఇది మన కర్మ బాగున్నంత కాలమే వాడిచ్చే మందులు కూడా మన మీద పనిచేసేది. ఆ టైంలో నీకు ఉపయోగపడేది ఏంటంటే నువ్వు సంపాదించుకున్న ఆధ్యాత్మిక ధనం ఏదైతే ఉందో అదే నీ అంత వచ్చేది నీకు ఉపయోగపడేది. అవునమ్మా. ఈ జ్ఞానధనమేనమ్మా. అది ఎవరికై వాడు చేర్చుకోవాలి, ఇంకోటి చేస్తే మనకి నచ్చదు. అవునమ్మా. నచ్చదమ్మా. ఇంకొకళ్ళు చెబితే చేసేది కాదమ్మా. ఇది వాళ్ళకి ఆ మనసులో తెలియాలమ్మా. ఇప్పుడు ఆకలి అయిందనుకో వాడే పెట్టుకొని తింటాడు, ఎక్కడొక్కడ ఎత్తుకొని తింటాడుగా. అవునమ్మా. ఇంట్లో ఏమున్నాయో లేచి ఆకలి అనేది అట్లా చేస్తుంది కదా వాడిని. అవునమ్మా. జ్ఞానం కూడా వాడే తెలుసుకొని వాడిని వాడే ఉద్ధరించుకోవాల్సిందే గాని ఇంకోటి ఉద్ధరించేది కాదు. ఆ భగవంతుడి ఈ శరీరాన్ని ఇచ్చింది ఒక అవకాశం, ఈ సాధన దీనికోసమే అని చెప్పి బాగా తప్పించాలమ్మా. ఆ తప్పించినప్పుడు మానవ శరీరం వచ్చి ఉపయోగం ఏముందమ్మా? ఏది లేదమ్మా. ఏముంది, మళ్ళీ జన్మలే కదమ్మా ఇట్లా. ఇప్పుడు అన్ని పశుపక్షాదులు జంతువులాగే చేస్తున్నాం కదా మనం కూడా. అవునమ్మా. వాటికి మనకి తేడా ఏముంది? ఇది ఒకటేగా. అవునమ్మా. సాధన లేని జన్మ వృధా. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, మళ్ళీ జన్మ రాకుండా చేసుకుంటే తెలివి ఈ మానవ జన్మలోనే ఉంది, ఇంకే జన్మలో లేదమ్మా. మరి అలాంటప్పుడు దీన్ని నువ్వు వాడుకోకుండా వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఏది లేదమ్మా. అది అయితే ఏంటంటే వైరాగ్యం కూడా ఏంటంటే ఈశ్వరుడు ఇచ్చే గిఫ్ట్ అది. అవునమ్మా. ఊరికే రాదు, ఎన్ని కష్టాలున్నా వైరాగ్యం రాదు. కాసేపు ఇసురు ముట్టినా మళ్ళీ దాంట్లోనే పడి తిరుగుతుంటాడు, పేడలో పడి తిరిగాడు. వైరాగ్యం కూడా ఈశ్వరుడికి సేవ చెయ్యంగా ఈశ్వరుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ఆ వైరాగ్యం. అవునమ్మా. లేకపోతే దీని మీదే ఉంటుంది వాడి మనసు ఎప్పుడు. ఏంటంటే నిరంతరం భగవంతుడిలో ఉండటమే, లేకపోతే మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ ఏ శరీరం వస్తుందో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎక్కడ ఉంటాయో తెలియదు, గురువు వస్తాడో రాదో తెలియదు, అది సద్గురువు రావాలి. మరి ఇంత కథ నడవాలి అక్కడ కూడా. మరి అందుకని మాయ అనేది చాలా బలవత్తరంగా ఉంటుంది, అది ముందుకు వెళ్ళనివ్వదు సాధన. కానీ మనం దానికంటే మొండిగా వెళ్ళాలి, గురువు మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళాలి. అవునమ్మా. ఈ శరీరం విలువ తెలిసిన తర్వాత అమ్మా ఇంకా మాయ ఎంత బలంగా ఉండొచ్చు కానీ దానికి వచ్చిన గోల్ ఒకటి పెట్టుకుంటేనమ్మా ఇంకా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉండటమేనమ్మా. ఆ చివరి శ్వాస వరకు కూడా ఆ భగవత్ ధ్యానాన్ని ప్రతి క్షణం చేస్తూ ఉండటమేనమ్మా. వద్దమ్మా, మళ్ళీ జన్మ వద్దు అని ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బయటికి రాకూడదమ్మా. కాదు లత, నేను చాలా మందిని చూసా. ఇప్పుడు విసుగు ముట్టి అందరూ ఆరోగ్యాలు బాగలేక అమ్మో మళ్ళీ జన్మ రాకూడదు అనుకుంటారు. కానీ దాని వల్ల ఉపయోగం లేదు, అది నిజమైన వైరాగ్యం కాదు. అవునమ్మా. కేవలం ఈశ్వరుడికి నువ్వు సేవ చేసినందువల్ల ఈశ్వరుడు నీ మీద అనుగ్రహంతో ఇవ్వాలి ఆ వైరాగ్యం. అవునమ్మా. అదైతేనే నిలబడేది. అవునమ్మా. నువ్వే కావాలి తండ్రి అని వేడుకున్నప్పుడు మాత్రమే ఆ వైరాగ్యాన్ని ప్రసాదిస్తారమ్మా. హిందూ మతంలో కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసమ్మా. అవునమ్మా. అందరు చేస్తారు, ఇచ్చేవాడు కూడా వైరాగ్యం చేస్తాడు. అవును. అది చెప్తే ఉపయోగం లేదు, అది అనుభవంగా ఉన్నవాడికే కానీ జ్ఞానం నిలబడేది. ఆ అనుభవం ఉండాలి అంటే ఈశ్వరుణ్ణి నువ్వు ఎంతో సర్వస్వ శరణాగతి చేస్తే గానీ ఆయన ఇవ్వడాయి.
అవునమ్మా. అది ఇస్తే గాని దాని వల్లే ప్రతి ఒక్క క్షణం నీకు ఇక్కడ వైరాగ్యంగా ఉండాలి. అవునమ్మా. మళ్ళీ ఏ క్షణాన నువ్వు మోహానికి వసతి అయిపోయినా మళ్ళీ జారిపోతావు. నిత్యం ఎక్కుతున్నాను మళ్ళీ నాకు ఈ సంసారం మీద మోహం కలిగింది అనుకో కింద పడిపోతాను. అవునమ్మా. ఎంత వైరాగ్యం ఉంటేనో అనుక్షణం సమాధి స్థితిలో ఉండేది. నేను తెలుసుకున్న విషయం అది. అంతే కదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏ క్షణానైనా ఇది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని అందుకే అమ్మ చెప్తున్నారు చూడండి అమ్మ. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి దాన్ని గుర్తించి ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండాలమ్మా. ఆ భగవన్ నామాన్ని చేసుకుంటూ. పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు ఉండాలమ్మా. ఆ వివేకము వైరాగ్యము రెండు ఉండాలమ్మా. లేకపోతే జ్ఞానంలో ఎగరలేడు, వాడు ముందుకు వెళ్ళడు. అవునమ్మా. వాడు ముందుకు వెళ్ళడు, ఆ మనసు వెళ్ళనియ్యదు. అంతే కదమ్మా. వైరాగ్యం చెయ్యాలి. అవునమ్మా. పాఠం వింటాం మంచిదే, కానీ వినే కంటే అనుభవంగా ఉండడం కావాల. అవునమ్మా. అనుభవమే దీనికి. అనుభవం లేని జ్ఞానం ఉపయోగపడదమ్మా. అవునమ్మా. ఆ మనసు సంసిద్ధం చెందాలి. లేకపోతే ఎక్కడొక్కడ దాక్కుంటుంది లోపల, విషయపరంగా దాక్కొని భవానీ ఊళ్ళోనే ఉన్నావమ్మా? భవానీ లేదా? భవానీ బెంగళూరులో ఉన్నావమ్మా. భవానీ నేను. అవునా? బెంగళూరులో నేను 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. అందుకని నా ఫోన్ బాపట్లో పడిపోయింది. భవానీ ఫోన్తో వింటున్నారు. అవునా? సరే. బాబుకి ఏదో అవసరం అయ్యి పాపాయికి ఏదో అవసరం అయ్యి ఉన్నాం. అదేలేమ్మా. అందరు బాగున్నారు కదమ్మా? అయితే పిల్లలు బాగున్నావు నాన్న. అందరూ